సీకే సేవ ఆధ్వర్యంలో వనజీవి రామయ్య గారి సంస్కరణ సభకు ఇచ్చేసిన అందరికీ, అలాగే సభాధ్యక్షులు రవిశంకర్ సార్ గారికి, సూర్యరావు సార్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వనజీవి రామయ్య మన కుమ్మర కులములో పుట్టి ఇంత పెద్ద పేరు తెచ్చుకొని ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా గర్వకారణం, చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చేసిన మొక్కలు, కోటి మొక్కలు నాటడం అంటే అంత ఈజీ కాదనేది నా భావన. ఎందుకంటే మనం ఒక చెట్టు నాటి ఆ చెట్టును పెంచాలంటేనే పెంచుతున్నాం. మేము ఊర్లో కూడా చెట్లు నాటుతున్నాం, కానీ నాటి నీళ్లు పోసి ఒక్కరోజు చేస్తాం. ఈయన కోటి చెట్లు నాటి, కోటి చెట్లకు నీళ్లు పోసి ఆయన దేశంలోనే గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఆయన కానీ ఆయన భార్య కానీ చేసిన సేవలు మనం జీవితాలు కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు పర్యావరణ పరిరక్షణ కొరకు మన మొక్కలు, ఉన్న మొక్కలను తొలగిస్తున్నాం, కానీ ఉన్న మొక్కలకు నాటడం చాలా అరుదు. అలాగే ఆయనకు భారతరత్న కొరకు మన అందరం కృషి చేయాలని చెప్పి ఆయన విగ్రహం కూడా ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి, ఎందుకంటే ఆయన చేసిన సేవలు మనం మర్చిపోకూడదు. ఇలాంటి వ్యక్తులకు మనం ముందుండి నడిపించే సేవ చేసే ఎవరైనా సరే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మనిషికి ఒక 5 చెట్లను నాటి ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని ఇంతతో ముగిస్తున్నాను.